హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో ఇప్పుడే ఓదెలా 2 సినిమా అయితే చూసాను. నాకైతే నిజంగా చాలా నచ్చింది. సంపత్ నంది గారి స్క్రిప్ట్ వర్క్, ఆయన తీసుకున్న డైరెక్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, కంటిన్యూషన్ ఆఫ్ ఓదెలా చాలా బాగుంది. ఓదెలా క్లైమాక్స్ మన అందరికి గుర్తుంటే లాస్ట్ లో వశిష్ఠ గారి తలని పట్టుకుని వస్తారు. సో ఇక్కడ ఏంటి అంటే స్టార్టింగ్ లోనే మనకి హీరోయిన్ తలని పట్టుకుని వచ్చి చిన్న పాప క్యారెక్టర్ తోటి ఓపెన్ చేశారు. సో వశిష్ఠ తల కదా ఉండాలి ఏంటి అనుకుంటే వశిష్ఠ అని ఇక్కడ సమాధి శిక్ష నోటి ఇచ్చి ఆ శిక్ష ఇచ్చి ఆయన్ని తగలబెట్టకుండా, హిందూ ధర్మం ప్రకారం తగలబెట్టకుండా నిలబెట్టి పాతి పెట్టడం, ఆ దాంట్లో ఆయనకు ప్రేతాత్మలు రావడం, ఆ ప్రేతాత్మ శక్తి ఆయనకు వచ్చి కంప్లీట్ గా ఒక నెగిటివ్ వైబ్ లోకి వెళ్ళిపోవడం, సినిమా అంతా ఒక హర్రర్ ఫీల్ లో తీసుకెళ్దాం అని అయితే ట్రై చేశారు ఫస్ట్ హాఫ్. బట్ హర్రర్ ఇంపాక్ట్ ఎక్కడైతే మనకు కనిపించదు. బట్ సెకండ్ హాఫ్ డివోషనల్ ఇంపాక్ట్ చాలా బాగుంటుంది. అండ్ తమన్నా గారిని చూస్తే నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి అనిపించేలాంటి ఒక డివైన్ రోల్లో ఆవిడ లుక్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కూడా ఎక్కడ ఒక చోట కూడా అసభ్యకరంగా లేకుండా చాలా అద్భుతంగా డిజైన్ చేసుకున్నారు తమన్నా గారి లుక్ ని మటుకు. అండ్ ఆవిడ డ్రెస్సింగ్ స్టైల్ గానీ, ఆ నామాలు పెట్టుకుని ఆవిడ వచ్చే నడక గానీ, ఆ చేతిలో కర్ర గానీ, ఎవ్రీథింగ్ తమన్నా గారిని ఒక డిఫరెంట్ వేలో చూస్తాము. అండ్ కాకపోతే దీంట్లో మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ ఫిలిమ్స్ ఉన్నాయి. ఒక అఖండ, ఒక హనుమాన్, అండ్ మెయిన్ గా మాట్లాడుకుంటే అరుంధతి అనమాట. అరుంధతిలో ఆ సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను వదలబొమ్మాలి అన్నట్టు ఇందులో కూడా ఈయన సమాధిలో కుళ్ళబెట్టేశాక ఆయన ఏం చేశాడు, ఆయన చేసిన రచ్చ ఏంటి, ఆ ఊరంతటిని ఎలా పట్టి పీడించాడు అనేది సినిమాలో ఉంటుంది. ఆ పీడించిన దాన్ని శివశక్తి వచ్చి ఎలా వదిలించిందా లేదా, చివరిలో శివుడు రూపం గానీ ఏదన్నా గానీ క్లైమాక్స్ మటుకు చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. క్లైమాక్స్ వాజ్ పీక్స్ ఆఫ్ ద ఫిలిం. అండ్ అజనీష్ లోకనాథ్ గారి మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. ఆయన మామూలుగా లేదు, మ్యూజిక్ అయితే పీక్స్ లో ఇచ్చారు. తమన్నా గారికి, వశిష్ఠ గారికి వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ లకి తగిన మ్యూజిక్ అనమాట, ఎలివేషనల్ మ్యూజిక్. సో సినిమా అయితే ఓవరాల్ గా గుడ్ ఫిలిం టు వాచ్ విత్ ఫ్యామిలీ ఇన్ థియేటర్స్. క్లైమాక్స్ లో ఆ డివోషనల్ థాట్ అనేది చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా థియేటర్ లో చూసే ఒక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫిలిం, సౌండ్ పరంగా అవచ్చు, విజువల్స్ పరంగా అవచ్చు, డివోషనల్ పరంగా అవచ్చు, స్టోరీ పరంగా అవచ్చు. సో ఏ గుడ్ ఫిలిం టు వాచ్ ఓదెలా 2. సో థియేటర్స్ లో ఉంది, ప్లీజ్ టు వాచ్ ఇట్. అండ్ తమన్నా గారు హెడ్స్ ఆఫ్ అండి, వశిష్ఠ గారు హెడ్స్ ఆఫ్, అండ్ అజనీష్ గారు యు నెయిల్ ద స్క్రీన్ అనమాట కంప్లీట్ గా మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి. సో సినిమా అయితే అద్భుతం, ప్లీజ్ వాచ్. అండ్ ఈ సినిమాకి మనం ఇస్తున్న రేటింగ్ ఫస్ట్ హాఫ్ కొంచెం పక్కన పెట్టేస్తాం కాబట్టి ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ అండ్ లెందీ కాన్సెప్ట్, అండ్ మెయిన్ గా ఆ హర్రర్ ఫీల్ లేకపోవడం, దాని వల్ల రేటింగ్ తక్కువ. మనకి కంప్లీట్ గా చూసుకుంటే 5కి 2.75 రేటింగ్ ఇస్తుంది.